తెలంగాణ ప్రభుత్వం అధికారంగా ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో ఇస్రా విద్యాసంస్థల విద్యార్థులు విజయ్ దుందుభి మోగించారు. 43 మంది విద్యార్థులు 600 పైగా మార్కులు గాను, 550 పైగా మార్కులను 5గురు విద్యార్థులు, 500 పైగా మార్కులను 20 మంది విద్యార్థులు సాధించారు. 43కి 43 మంది విద్యార్థులు ఉత్తీర్ణతో 100% ఉత్తీర్ణత సాధించామని ఇస్రా విద్యాసంస్థల డైరెక్టర్ ధోర్బాల హరనాథ శర్మ తెలిపారు. జి సిద్ధార్థ్ సింహ ఆర్య 600 మార్కులకు గాను 581, బి జీవన్ బాలాజీ 577, ఓ మనోహర్ 562, ఏ మయాంక్ 542, కె దీక్షిత 552, ఏ దీక్షితారెడ్డి 549, జి భాను 548, ఎన్ సచిన్ 547, రోహన్ చవాన్ 545 మరికొంతమంది ఉత్తమ మార్కులను సాధించారని తెలిపారు. సబ్జెక్ట్ వారిగా A1 గ్రేడ్స్ వారిగా తెలుగు 15, హిందీ 11, ఇంగ్లీష్ 14, మ్యాథ్స్ 18, సైన్స్ 5, సోషల్ 10. 100కు 100% మార్కులు సాధించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. గడిచిన 3 సంవత్సరాలు 2 సార్లు 100% ఉత్తీర్ణత నేడు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో విస్రా సంస్థల విద్యార్థులు, విస్రా ద స్కూల్ ఒలింపియాడ్ కరికులం విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. మా దగ్గర 43 మంది విద్యార్థులు చదువుతున్నారు 10th క్లాస్లో. 43 మంది గారు 40 మంది ఉత్తీర్ణ సాధించారు. 100% ఉత్తీర్ణ నమోదు చేసిన పాఠశాల మాదొకటి. మొత్తం 100% రిజల్ట్ మాకు వచ్చిందనమాట. అందులో 600 మార్కుల్లో 550కి పైన 5 విద్యార్థులు, 500కు పైన 20 మంది విద్యార్థులు ప్రజలు సాధించారు. అంటే మొత్తం అది చదువుతున్న 43 మందిలో 20 మంది మోర్ దెన్ 5 మార్క్స్ సంపాదించారు. దీంట్లో జి సిద్ధార్థ్ సింహ ఆర్య 581 మార్కులతోని క్లాస్ టాపర్గా నిలిచాడు. అలాగే బి జీవన్ బాలాజీ 577, ఓ మనోహర్ 562, ఏ మయాంక్ 562, కె దీక్షిత 552, ఏ అక్షతారెడ్డి 549, జి భాను 548, ఎన్ సచిన్ 547, రోహన్ చవన్ 545, ఎం సంహిత 542, సాయి భరత్ గౌడ్ 542, తహూరా సదఫ్ 538, హర్షిక 537, భార్గవి 535, రామ్ చరణ్ 533. ఇలా అందరూ మోర్ దెన్ 5 మార్క్స్ సాధించిన పిల్లలు మా దగ్గర ఉన్నారనమాట. ఇంకా సబ్జెక్టుల వారీగా A1 గ్రేడ్స్ తెలుగులో 15, హిందీ 11, ఇంగ్లీష్ 14, మ్యాథ్స్ 18, సైన్స్ 5, సోషల్ 10. ఇలా A1 గ్రేడ్స్ అన్ని మా విద్యార్థులు సాధించారు. గడిచినది మాది 3వ అవుట్ గోయింగ్ బ్యాచ్ అనమాట. గడిచిన 3 సంవత్సరాల్లో 2 సార్లు 100% ఫలితం సాధించాం. 100% 2 టైమ్స్ సాధించాం. అందులో ఈ సంవత్సరం 43 పిల్లలు మేము 100% సాధించాం. ఈ సందర్భంగా మా స్కూల్ ప్రిన్సిపల్ సురేష్ గారిని, తర్వాత మా టీచర్లు, అధ్యాపకులు, అధ్యాపక సిబ్బంది వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఈ సక్సెస్ కారణం మమ్మల్ని అనుక్షణం ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, మేము స్కూల్ పెట్టగానే మమ్మల్ని నమ్మి మా దగ్గర చేర్పించినటువంటి పేరెంట్స్, అలాగే పాత్రికేయ మిత్రులు, అలాగే ఈ సరౌండింగ్లో ఉండే ఎడ్యుకేటెడ్, తర్వాత మంచి చదువు కావాలనుకునే వాళ్ళందరూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ అనేక విధాలైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా కాలక్రమంలో ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి రిజల్ట్ ఇంకా సాధిస్తాం ఫ్యూచర్లో. అలాగే మా కాలేజీలో కూడా రీసెంట్లీ మేము బాయ్స్ క్యాంపస్ సపరేట్ చేసాం, గర్ల్స్ క్యాంపస్ సపరేట్ చేసాం. ఇలాగా మేము ఈ ప్రాంతంలో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి శాశ్వతంగా పనిచేస్తున్నాం. కేవలం అకాడమిక్సే కాకుండా నాన్ అకాడమిక్స్ చరిత్ర మా పిల్లవాడు ఒక సోలార్ కార్ తయారు చేశాడు. అతను మా హాస్టల్ పిల్లవాడు కూడా. అబ్బాయి శరతేనా, శరత్ సోలార్ కార్ తయారు చేశాడు. అలాగే మేము కొన్ని సోషల్ బిహేవియర్స్ కూడా నేర్పిస్తున్నాం పిల్లలకి, కోకరికులర్ యాక్టివిటీస్ నేర్పిస్తున్నాం. ఒక మంచి సంస్కారవంతమైన చదువు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సహకరిస్తున్న అందరికీ, అధ్యాపకులకి, అధ్యాపకేతరులకి, తర్వాత పాత్రికేయులకి, పోషకులకి, తర్వాత మమ్మల్ని అనుక్షణం వెంటనే సపోర్ట్ చేస్తున్న అందరికీ శతధా శాశ్వత విశ్వ ఎప్పుడు రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కైండ్ ఆఫ్ యూ అండి.